నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చిలకలూరిపేట బస్సు దహనం వెనుక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి అలాగే 32 సంవత్సరాలుగా వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు. అయితే మొన్న 9వ తారీఖున అంటే ఏప్రిల్ 9వ తారీఖున ఏపీ హైకోర్టు ఒకటి పాస్ చేసింది. అంటే పాత విధానాల ప్రకారమే వాళ్ళకి శిక్ష అమలు చెయ్యాలి అని చెప్పి. సో వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఏమైనా ఉంది అంటారా? అంటే 32 సంవత్సరాలుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇది 93లో జరిగిన ఇన్సిడెంట్. 1993లో జరిగింది ఇన్సిడెంట్. ఈ చిలకలూరుపేట బస్సు దహనం అనేది 95లో వీళ్ళ మీద ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ ఫస్ట్ జడ్జిమెంట్ యాక్చువల్గా వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆ ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన కోర్టు తీర్పు మీద వీళ్ళు పై కోర్టులకు అప్పీల్కి వెళ్ళారు. వీళ్ళిద్దరూ దళితులే, ఇద్దరు దళితులు, పైగా పేదలు. గుంటూరు టౌన్లో కోబాల్పేటలో ఉండేటువంటి దళిత కుటుంబాలకు చెందిన పిల్లలు వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఆర్థిక సమస్యలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డబ్బుల కోసం మాత్రమే నేరం చేయాలనుకున్నారు. అంటే ఒక హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి బస్సు ఆపి ఆ బస్సులో పెట్రోల్ పోసి ప్రయాణికుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి పారిపోవాలి అని అనుకున్నారు. అంతే తప్ప బస్సు తగలబెట్టి ప్రయాణికుల్ని అందులో హతమార్చాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఏం లేదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు. వాళ్ళ ఇంటెన్షన్ దొంగతనం, బెదిరించడం కోసం పెట్రోలు పోశారు. ఈ పెట్రోల్ పోయటము, ఈ బెదిరించటము అనే కార్యక్రమంకి ఒక ప్రాతిపదిక ఉండింది. ఆ ప్రాతిపదిక ఏంటంటే, అప్పట్లో నక్సలైట్లు రెగ్యులర్గా బస్ బర్నింగ్ చేసేవాళ్ళు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాను, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగాను చాలా ప్రాంతాల్లో బస్సు దహనాలు జరిగేవి. అంటే ప్రయాణికులను దింపేసి బస్సు తగలబెట్టేసేవాళ్ళు. ఆ డ్రైవర్కో కండక్టర్కో ఒక లెటర్ ఇచ్చేవాళ్ళు, మేము ఇందుకు నిరసనగా ఈ బస్సు తగలబెడుతున్నామని చెప్పి. ఇది ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు వాళ్ళకి. ఫైనల్గా వాళ్ళు డబ్బుల కోసం చేసిన పని ఇది. ప్రయాణికులను చంపాలి అనే ఇంటెన్షన్ లేదు వాళ్ళకి. కానీ పౌర సమాజం కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఉరిశిక్ష అమలు చేయాలి అని చెప్పి ఆందోళనలు చేయటంతో కోర్టు కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురై ఉరిశిక్ష వేసింది. ఆ ఉరిశిక్ష వేసిన తర్వాత దాన్ని పైకోర్టులు కూడా అంగీకరించినాయి. అంగీకరించిన తర్వాత ఆ ఉరిశిక్ష అమలు అవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ ఉన్నారు. ఆయన ఆ ఉరిశిక్ష ఆపాడు. అంటే క్షమాభిక్ష ప్రసాదించాడు ఆయన. అంతకుముందు శంకర్ దయాళ్ శర్మ గారు 2 సార్లు రిజెక్ట్ చేశాడు. మూడోసారి కేఆర్ నారాయణన్ ఆయన వెళ్ళిపోయి కేఆర్ నారాయణన్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆయన రాష్ట్రపతి పదవిలోకి వచ్చినప్పుడు ఆయన దీని మీద సంతకం పెట్టాడు. అలా ఉరిశిక్ష ఆగింది వీళ్ళకి. ఆగిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ అయిన రోజు నుంచి జైల్లోనే ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెరీ సెకండ్ డే అరెస్ట్ అయ్యారు. 93లో ఆ ఇన్సిడెంట్ మార్చిలోనే ఎప్పుడో జరిగింది. అది జరిగిన తర్వాత 2 డేస్లోనో 3 డేస్లోనో అరెస్ట్ అయిపోయారు. ఆ లోకల్గా ఉన్నటువంటి ఒక లాడ్జిలో ఉన్నారు వీళ్ళు, అక్కడే అరెస్ట్ అయిపోయారు. అందులో విజయవర్ధన్ రావు అనే అతనికి విపరీతంగా ఒళ్ళు కాలింది. అలా ట్రేస్ అయ్యారు వీళ్ళు. ట్రేస్ అయ్యి దొరికారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. వీళ్ళకి మధ్యలో ఒక అతనికి మాత్రం జానారెడ్డి గారి టైంలో పెరోల్ ఇచ్చారు. జానారెడ్డి గారు కొంచెం ఖైదీల పట్ల అంటే ఎవరినో అడిగి పర్మిషన్ తీసుకోవాలి అలాంటివి కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే జెన్యూన్ అని తనకు అనిపిస్తే సంతకం పెట్టేవాడు ఆయన. ఆ తర్వాత అంటే అలా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి హోంమంత్రులు చాలా అరుదు. జానారెడ్డి గారి తర్వాత మళ్ళీ అలా చొరవ తీసుకునేటువంటి హోంమంత్రులు ఎవరు రాలా, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ. ఆ తర్వాత వచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ సీఎం గారి అభిప్రాయాల ప్రకారం నడుచుకున్న వాళ్ళే తప్ప సొంత నిర్ణయాలతో వెళ్ళిన హోంమంత్రులు ఎవరూ లేరు. కాబట్టి జానారెడ్డి గారి టైంలో ఒకసారి పెరోల్ వచ్చింది తప్ప మధ్యలో వీళ్ళకి పెరోల్ అవకాశాలు కూడా రాలేదు. విజయవర్ధన్ రావు అసలు ఒక్కసారి కూడా పెరోలు వినియోగించుకోలేదు. చలపతిరావు ఒకసారి పెరోలు, ఒకసారి ఎస్కార్ట్ పెరోలు, వాళ్ళెవరో బంధువులు చనిపోతే వచ్చాడు అతను, అంతే, అంతకుమించి రాలా. ఒకళ్ళు ఇందులో సాతులూరి చలపతిరావు అనే ఆయన నెల్లూరు జైల్లో ఉన్నాడు. గంటెల విజయవర్ధన్ రావు ఏమో
రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఇలా వీళ్ళు 32 సంవత్సరాలు యాక్చువల్ సెంటెన్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నది 32 సంవత్సరాలు, కానీ రెమిషన్తో కలిపితే 40 ఏళ్ళు ఉన్నట్టు వాళ్ళు. అంటే ఈ ఆదివారాలు అవన్నీ కలిపితే, ఈ సెలవులు ఆదివారాలు అన్నీ కలిపితే 40 years కంప్లీట్ చేశారు వాళ్ళు. ఇంకా ఎంతకాలం జైల్లో పెట్టుకుంటారు అని చెప్పి చలపతిరావు కూతురు ఆవిడ కోర్టులో కంప్లైంట్ లాంచ్ చేసింది చాలా కాలం క్రితం. దాని మీద సుదీర్ఘంగా దాదాపు 52 రోజుల పైన విచారణ జరిగింది. అంతకుముందు ఎప్పుడో లాంచ్ చేసిన పిటిషన్ ఇది. అది ఫైనల్గా జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టి మొన్న 9వ తారీఖు కోర్టు ప్రకటించింది. జడ్జిమెంట్ ప్రకటిస్తూ వీళ్ళు ప్రధానంగా కోర్టును కోరింది ఏంటంటే ఆ పిటిషన్లో ఆ తర్వాత అంటే వీళ్ళు 10 సంవత్సరాల శిక్షాకాలం పూర్తి చేసిన తర్వాత వీళ్ళ విడుదలకి జీవోలు అంటే లైఫర్స్ రిలీజ్కి చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 సంవత్సరాలు అనుకుంటారు, కానీ తప్పది. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అంటే జీవితకాలం జైల్లోనే ఉండాలి, జైల్లో చచ్చిపోయి బాడీలు బయటకు రావాలి శిక్ష ప్రకారం చూస్తే. అయితే వీళ్ళ విడుదలకు ఉన్నటువంటి ఏకైక మార్గం ప్రభుత్వాలు అప్పుడప్పుడు దయదలిచి ఇచ్చేటువంటి జీవోలు. అంటే ఏదో అకేషనల్గా జీవో ఇస్తారు, ఆగస్టు 15కో లేకపోతే రిపబ్లిక్ డే రోజు, ఏదో ఒక రోజు అంబేద్కర్ జయంతికో లేకపోతే జగజీవన్ రామ్ గారి జయంతికో, ఏదో ఒక అకేషన్లో గాంధీ గారి జయంతికో ఒక అకేషన్లో ఒక జీవో ఇస్తుంది గవర్నమెంట్. ఆ జీవోలో ఇన్ని సంవత్సరాలు యాక్చువల్ సెంటెన్స్, ఇన్ని సంవత్సరాలు విత్ రెమిషన్ కంప్లీట్ అయిన వాళ్ళు విడుదలకు అర్హులు అని చెప్పి కొన్ని మార్గదర్శకాలు ఇస్తారు, గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్లో ఒక గైడ్ లైన్ అడ్డుపడి వీళ్ళు ఆగిపోతున్నారు. అదేంటంటే డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అని ఒక కండిషన్ ఉంది. దీనిలో ఉంటుంది, రెగ్యులర్గా కండిషన్ ఉంటుంది. అందువలన అడ్డుపడి ఆగిపోతున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళు అక్కడ ఉండగా చాలామంది లైఫర్స్ రిలీజ్ అయ్యారు, వీళ్ళకంటే పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళు. ఉదాహరణకి జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసు అందరికీ తెలుసు. రామానాయుడు స్టూడియో ఇక్కడ ఫిలింనగర్లో రామానాయుడు స్టూడియోలో శ్రీరాములయ్య సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మోహన్ బాబు గారు హీరో, పరిటాల రవి గారు ప్రొడ్యూసర్. పరిటాల రవి గారిని టార్గెట్ చేస్తూ మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు ఆ రోడ్డు మీద ఒక మందు పాత్ర ఏర్పాటు చేశాడు. ఆ షూటింగ్ ముహూర్తం జరిగి బయటకు వస్తూ ఉండగా పరిటాల రవి గారి కారు ఆ మందు పాత్ర మీదకి రాగానే బ్లాస్ట్ చేయాలనేది ప్రోగ్రాం. నిజానికి ఆ బ్లాస్ట్ జరుగుంటే మోహన్ బాబు గారు కూడా వెళ్ళిపోవాల్సింది, ఎందుకంటే ఆ రిటర్న్ అయ్యేటప్పుడు రవి గారి కారులోనే కూర్చున్నాడు ఆయన మోహన్ బాబు. కానీ రవి గారి కారు ఆ దీని మీదకి రావడానికి ముందే ఈటీవీ వారి వ్యాను దాన్ని క్రాస్ చేసి మందుపాత్ర మీదకి వెళ్ళింది, అది బ్లాస్ట్ అయింది. అందులో ఈటీవీ వారి క్రూ పోయారు. అలాగే జగదీష్ బాబు గారని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్ ఒక ఆయన చనిపోయారు. దాంతోపాటు ఈ ఆనంద్ సినీ సర్వీసెస్లో పనిచేసేటువంటి అసిస్టెంట్లు వాళ్ళు కొంతమంది ఎక్కారు, అక్కడ సందు చివరి దింపమని ఎక్కారు, వాళ్ళు చనిపోయారు. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కొంచెం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగుతారని చెప్పి ఎక్కిన వాళ్ళు చనిపోయారు. 29 మంది పైన చనిపోయారు. ఆ కేసులో ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా ఇలా ఉరిశిక్షలు పడలా. పౌర సమాజం కూడా కోర్టుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయలే, చాలా సాదాసీదాగా వదిలేశారు. అదేదో ఫ్యాక్షన్ గొడవ అని. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. చిలకలూరుపేట వాళ్ళు అన్ఇంటెన్షనల్, వాళ్ళకి చంపాలనే ప్రోగ్రాం లేదు, కానీ వాళ్ళకి చంపాలనే ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ కోర్టు గుడ్డిగా వాళ్ళకి లైఫ్ వేసింది, అంతే, నార్మల్ లైఫ్, ఎటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్గా 8 ఏళ్ళు చేసి విత్ రెమిషన్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిందని ఒక జీవోలో బయటకు వచ్చేసారు. అలాగే చుండూరు మారణ హోమం చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి కింది కోర్టులో శిక్షలు పడ్డాయి, కానీ పై కోర్టులో కొట్టేయించుకుని బయటకు వచ్చేసారు వాళ్ళు మేనేజ్ చేసి. అలాగే కారంచేడులో దళితుల్ని చంపిన వాళ్ళలో ఎవరికీ శిక్షలు పడలేదు, ఒక అతనికి శిక్ష పడింది, అతను బయటకు వచ్చేసాడు. వీళ్ళు ఎందుకు రావడం లేదు అనేది ఒక ప్రశ్న పౌర సమాజంలో ఉంది ఇప్పుడు. కారణం ఏంటంటే వీళ్ళకి కులబలం లేదు, ధనబలం లేదు, ఏమీ లేదు. వీళ్ళ తరఫున అడిగేవాడు కూడా ఎవడూ లేడు. అందుకని ఎవరూ పట్టించుకోవట్లేదు, కాబట్టి వాళ్ళు అలా జైల్లో ఉండిపోతున్నారు. ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటే తప్ప రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనేది ఒక విషాదం. అందుకని ఈ విషయాలన్నీ కూడా కోర్టు వారికి చెబుతూ, అయ్యా వారు అంటే నిబంధనల ప్రకారం వారు అరెస్ట్ అయినప్పుడు ఏ మార్గదర్శకాల ప్రకారం జీవోలు వస్తున్నాయో
అవే ఉండాలి, వీళ్ళ రిలీజ్కి అవే పాటించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు అరెస్ట్ అయిపోయి వీళ్ళకి శిక్షలు పడిపోయిన తర్వాత వచ్చిన జీవోల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వీళ్ళు రిలీజ్ ఆపేస్తున్నారు. అందుకని అరెస్ట్ అయినప్పుడు వీళ్ళ ఏ జీవోలు ఉన్నాయో ఆ మార్గదర్శకాల ప్రకారం కన్సిడర్ చేసి వీళ్ళని విడుదల చేయడానికి అవకాశం కల్పించమని కోరుతూ చలపతిరావు గారి డాటరు ఆ కేసు వేసింది. ఆ అమ్మాయి అప్పటికి ఇంకా పుట్టలేదు, వీళ్ళు అరెస్ట్ అయ్యే టైంకి. వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత పుట్టింది. ఆ అమ్మాయికి ఇప్పుడు దాదాపు 32 years. కాబట్టి ఆవిడ వేసిన కేసులో జడ్జిమెంట్ ఇచ్చి కోర్టు నిజమే, ఇంతకాలం ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు అలా 20 ఏళ్ళు దాటి శిక్ష చేస్తున్న వాళ్ళు, వీళ్ళిద్దరూ, ఇంకొక తమిళియన్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు ఇంత సుదీర్ఘకాలం. 20 ఏళ్ళు పైన అంటున్నారు, 32 ఏళ్ళు. వీళ్ళు యాక్చువల్ రిమేషన్తో కలిపి 40 years, 40 ఏళ్ళు. 20 ఏళ్ళ వాళ్ళే ఎవరు లేరంటే వీళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. అందుకని ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ రిలీజుకు సంబంధించి, అంటే ప్రభుత్వం దయతో ఇవ్వాల్సిన జీవోలే అవి, దయని ఎవరూ నిర్దేశించలేరు. అందుకని ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకు ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. రేపు ఏదైనా జీవో ఇచ్చేటప్పుడు ఈ జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరికీ ఆ నిబంధన తొలగించి ఒక జీవో ఇచ్చి, ఒక స్పెషల్ జీవో అయినా ఇచ్చి వీళ్ళ విడుదల చేయాలనేది ప్రస్తుతం. అంటే అప్పుడు కోర్టు నిర్ణయాన్ని గౌరవించినట్టు అవుతుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయంటే, ఎవరి విడుదలైనా సరే వీళ్ళు విడుదలైతే మనకి వచ్చే ఓట్లేంటి, వీళ్ళు విడుదల ఆగిపోతే పోయే ఓట్లేంటి అనే పద్ధతిలో ఆలోచిస్తారు. వీళ్ళిద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని రిలీజ్ చేస్తే, ఇంతకాలం జైల్లో మగ్గిపోయారు వాళ్ళు, రిలీజ్ చేయటం ద్వారా ఆ సెక్షన్స్లో ప్రభుత్వం పట్ల ఒక అప్రిసియేషన్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం కనీసం రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. పౌర సమాజంలో ఈ మానవ హక్కుల వేదిక, అలాగే పౌర హక్కుల సంఘాలు అవి డిమాండ్ చేస్తున్నాయి. మరి ఆ డిమాండ్లని హోంమంత్రి గారు పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. అనిత గారు, అలాగే చంద్రబాబు గారి మీద భారం వేస్తున్నారు. ఆవిడ ఇంతకుముందు ఈ చలపతిరావు గారి భార్య గారు ఆవిడని కలిశారు హోంమంత్రి గారు. కలిసినప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, సీఎం గారి దృష్టిలో ఉంది ఇది, కాబట్టి వారి నిర్ణయమే అంతిమము అన్నట్టుగా చెప్పారు ఆవిడ. మరి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈ వెలుగులో ఏవైనా స్పందించి వాళ్ళిద్దరినీ విడుదల చేస్తారేమో చూడాలి. ఇందులో విజయవర్ధన్ రావుకి పెళ్లి కాలేదు, అతనికి